తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో తెలంగాణ డిప్యూటీ సీఎం అల్లుభట్టి విక్రమార్క, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దంపతులు, బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి సుభాష్ వేర్వేరుగా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. కొంచెం స్పీడ్గా వచ్చానా? ఎవరు అవసరం ఓం నమో వెంకటేశాయ. నృసింహ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనానికి విచ్చేయడం జరిగింది. ఆ స్వామివారి ఆశీస్సులు, లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీటీడీ అధికారులకు చిన్న విజ్ఞప్తి. కొండపైన ఏర్పాటు చేసిన కేబుల్ నెట్వర్క్లో సుమారు ఒక 4-5 అన్య మతానికి సంబంధించిన ఛానళ్లు ప్రసారం అవుతున్నాయి. బహుశా ఈ విషయాన్ని టీటీడీ అధికారులు గమనించకపోయి ఉండవచ్చు. దయచేసి దీనిని గుర్తించి ఆ ప్రసారాలను బ్లాక్ చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி எச்சரிக்கிறது. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషేధం. చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. వచ్చాను సార్. ఓకే సార్. చాలా సంతోషం. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గారి దర్శనం ఈరోజు కుటుంబ సభ్యులతో ఇక్కడ దర్శించుకోవడం, ఒక ఆహ్లాదకరమైన వాతావరణంతో స్వామివారిని ఆశీర్వాదం తీసుకొని దేశంలో సుఖశాంతులు ఉండాలని చెప్పి, అన్ని విధాల అన్ని రకాల అందరికీ మంచి జరగాలని చెప్పి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగు ప్రజలకు మంచి జరగాలని చెప్పి, ఈ యుద్ధ వాతావరణం ఏదైతే మొత్తం ప్రపంచంలో నడుస్తుందో శాంతి జరగాలని చెప్పి, మరి ఈ దేశంలో అన్ని వర్గాల వారికి మంచి జరిగి మరి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి, నిన్న జరిగిన ఎన్నికల్లో 5 రాష్ట్రాల ఎన్నికల్లో మనకు వచ్చిన సమాచారం ప్రకారం, ఎగ్జిట్ పోల్ ప్రకారం భారతీయ జనతా పార్టీ ఈరోజు ఒక మంచి వాతావరణం నిర్మాణం అయింది. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, పాండిచేరిలో కూడా బలమైన శక్తిగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి రాష్ట్రంలో దేశంలో సుఖశాంతులు ఉండాలని చెప్పి, అలాగే వెస్ట్ బెంగాల్, అస్సాంలో కూడా
ఎంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా ప్రపంచంలో పట్టిన ప్రఖ్యాతగాంచిన మన భారతదేశం ఎన్నికల సంఘం అన్ని విధాల అన్ని రకాల అందరికీ ఓటు హక్కు కలిగించి ఆ ఓటు హక్కులో 90% ఓట్లు జరిగిందంటే ఇది నిజంగా ప్రజాస్వామ్యాన్ని మనం గెలిపించినామని చెప్పి ప్రజలందరికీ కూడా ఒక విశ్వాసం జరుగుతుందని చెప్పి మనం ఆశిద్దాం. అలాగే భారతీయ జనతా పార్టీ తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలో వస్తుందని చెప్పి ఆ కలివిగా దైవాన్ని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. వన్ సెకండ్ సార్, ఒక సెకండ్ ఉండు బా. తీసుకురాను ఒక సెకండ్ వెనక్కి రండి, అందరూ వస్తారు. శ్రీనివాస్ గారు తలకాయ బాగా పెడుతుంది. మీరు ముగ్గురు ఫుల్ ఎడకండి, వైడ్ వస్తుంది బా. making political speeches and creating objectionable reels and posting them on social media. స్ట్రైట్ వచ్చాను సార్, ఇట్లా వెనకాల చెప్పురా రే సార్, ఫోటో తీసుకుంటాం సార్. ఓకే సార్, సార్ అట్టే నడుస్తా వచ్చాను సార్, అట్టే వచ్చాను సార్. శ్రీనివాస్ గారు మీరు ఇద్దరు వచ్చేయండి. వచ్చాను సార్, మీరా కార్ ఎక్కండి శ్రీనివాస్ గారు. సార్, మీరు కార్ ఎక్కండి సార్. ముందుగా మీరందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్సింగ్ చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు స్వామివారి పాదాల దగ్గర తిరుమలలో పెళ్లి చేసుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా అదృష్టంగా భావిస్తున్నాను. యూనో అందరూ అనుకుంటే జరిగేది కాదండి ఇది. ఆయన అనుగ్రహం లేకుండా ఏది జరగదు. మా తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టం, నేను చేసుకున్న అదృష్టం, మా కావ్య చేసుకున్న అదృష్టం, యూనో మా పెళ్ళి ఇక్కడ జరగటం, స్వామివారిని ఇంత అద్భుతమైన దర్శనం జరగటం, 10 నిమిషాల ముందు ఆయన దర్శించుకొని ఇంత అద్భుతమైన దర్శించినందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈరోజు ఎందుకో హ్యాపీగా అసలు స్వామివారి పెళ్లి చేసుకుని స్వామివారిని దర్శించుకుంటే ఒక సంపూర్ణంగా అయిపోయింది. ఇంతకంటే బెస్ట్ వెడ్డింగ్ నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అంత గొప్ప ఫీలింగ్ నాకు ఉంది, అంత గొప్ప వైబ్ ఇచ్చింది. తిరుమలలో వచ్చే వైబ్ కానీ కళ కానీ ఇంకెక్కడ ఉండదు. సో ఇంత మంచి అదృష్టం నాకు స్వామివారి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ మా కావ్యాన్ని నన్ను బ్లెస్ చేయాలని మనస్ఫూర్తి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. కావ్య మేడం, మీరు కూడా మాట్లాడారు.